ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రభు ఈ వాక్యభావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుటకై మనకు సహాయం చేయనుగాక. నన్ను జ్ఞాపకం తీసుకుంటుకై దీన్ని చేయడని ప్రభు చెప్పినాడు. కనుక ప్రభు బల యుద్ధ మన ప్రభుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ బల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షరసము ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకై విరవబడిన శరీరమునకు మన నిమిత్తమై కార్చిన పావన రక్తమునకు గుర్తులుగా ఉంటున్నాయి. మనలో ఎంతగా ప్రభు ప్రేమించినాడో ప్రభు బల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ప్రేమను బట్టి మన కొరకే ఆయన తను తానే అప్పగించుకున్నాడు. మన విషయమై ఆరాధన విన్నట్టుగా గొప్ప ఉద్దేశాన్ని ప్రభు కలిగిన వాడుకున్నాడు. మన పాపను క్షమించాలని, పాపను బట్టి ఏ మహిమనైతే మనం పొందలేకపోతూ వచ్చినామో తన మహిమను మనకు ఇవ్వగొరినాడు. తన రాజ్యమును మనకు ఇవ్వగొరిగినాడు. తనదైన సంతోషము ఆయన మనలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. అందుకొరకే ఏం చేసినాడంటే ఆయన రావాల్సిన రీతిగా ఈ భూమి మీదకి వచ్చినట్లయితే ఇది మనకు సంభవించేది కాదు. అందుకొరకే ఆయన తాను ఎంతగానో తగ్గించుకున్నవాడై, తాను ఎంతగానో మరుగు చేసుకున్నవాడై, అసలైన తన స్వరూపాన్ని పక్కన పెట్టి మన స్వరూపం ధరించిన వాడే తన శక్తిని, తన ప్రభావమును, తన మహాత్యమును అక్కడే విడిచిపెట్టి చాలా సాదా రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను భక్తుడు ఒక ప్రభుదినమందు ఆత్మవిశుడై ఉంటుండగా ఆయనకు ఒక స్వరం వినపడింది. ఎవరా మాట్లాడుతుంది ఇక్కడ స్వరము అనగానే ఆయనకు అక్కడ 2 కనబడ్డాయి. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ 7 దీపస్తంభములు కనబడినాయి. ఆ 7 దీపస్తంభముల మధ్య ఒక వ్యక్తి ఆయన కనబడుతున్నాడు. వ్యక్తి చూడటానికి ఎట్లా ఉన్నాడంటే మనుష్య కుమారుని పోలిన రూపం కనబడుతుంది. మనిషి కుమారుడు అంటే తాను ప్రభువైన యేసుక్రీస్తు వారు. అరే, యేసుక్రీస్తు ప్రభులాగా ఉన్నాడే అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పటికే యేసు ప్రభువును భౌతికంగా చూచి ఇంచుమించు 60 సంవత్సరాలు అవుతుంది. ఈ పత్రిక రాసినప్పుడు క్రీస్తు శకం 95లో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత కొన్ని దినముల నుండి ఆయన ఆరోహణమైనాడు. కాబట్టి రెండింటి మధ్య వ్యవధి సుమారుగా 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుని చూస్తున్నాడు. అస్సలు ఎక్కడ కూడా పోలిక కనబట్ల. తాను భూమి మీద ఉన్నప్పుడు చూచిన యేసు ప్రభు వేరు, ఇప్పుడు సువర్ణ దీపస్తంభముల మధ్య ఉన్న యేసు ప్రభు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాడు. ఎందుకంటే శిష్యులందరిలో కూడా మన మెరుగుదము చాలా సమీపంగా యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు క్లోజ్గా ఉన్నాడు. యేసు ప్రభుతో ప్రతిరోజు మాట్లాడేవాడు. యేసు ప్రభుతో కలిసి ఆ ప్రాంతాలు వెళ్తుండేవాడు. యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తుండేవాడు. యేసు ప్రభు సువార్త చెప్తుంటే, వాక్యం చెప్తుంటే, ఉపమానాలు చెప్తుంటే పక్కనే ఉండి శ్రద్ధగా ఆలకించేవాడు.
యేసు ప్రభు కొన్ని సూచనలు అద్భుతాలు చేస్తున్నప్పుడు కళ్ళారా యేసు ప్రభును గమనిస్తుండేవాడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కూడా అందరూ వెళ్ళినా కూడా ఈయనైతే సిలువ దగ్గరే ఉండి యేసు ప్రభు యొక్క శ్రమ, కలువ సిలువలో యేసు ప్రభు యొక్క బాధ అదంతా కూడా కళ్ళారా చూచాడు. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచినప్పుడు కూడా స్వయంగా వెళ్ళి యేసు ప్రభు యొక్క సమాధిలో ఆయన లేకపోవటం కూడా చూశాడు. అదే సమయంలో యేసు ప్రభు వీళ్ళందరినీ ఒకరోజు బేతనికి తీసుకువెళ్ళి అక్కడ వారిని ఆశీర్వదించి వారి కళ్ళెదుటే ఆయన పరలోకానికి ఆరోహణం అవటం కూడా యేసు ప్రభు చూశాడు. అదే ఆఖరి సమయం. ఆ తర్వాత మరలా ఇప్పుడు పద్మాసు దీపంలో ప్రభు దినంలో ఇప్పుడు మనుష్య కుమారుని పోలిన యేసు ప్రభు చూస్తున్నాడు. ఎంత తేడా! అసలైన మహిమా స్వరూపి అయిన క్రీస్తు ప్రభు ఎట్లా ఉంటాడో అక్కడ ఆయన ప్రభుని చూడగలిగినాడు. ఏంటి ఆయన గమనిస్తూ వచ్చినట్టు చదవండి. ప్రాచీన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన కొన్ని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. యేసు ప్రభు యొక్క వస్త్రము అక్కడ చూస్తున్నాడు. ఎలా ఉందంటే ఆ వస్త్రము పాదముల వరకు దహించున్నది, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నది. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఇలాంటి వస్త్రం ఎప్పుడు ధరించలేదు. ఇప్పుడు ఆయన వస్త్రంలో మార్పు ప్రభు యోహాన్ గమనిస్తున్నాడు. సాధారణంగా ఈ వస్త్రాలు ఇద్దరికే ఉండేవి. రాజులు ఇలాంటి వస్త్రాలు ధరించేవారు, యాజకులు ఇలాంటి వస్త్రాలు ధరించేవారు. యేసు ప్రభు ఈ వస్త్రం ధరించినాడంటే ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన రాజు కూడా, ఆయన యాజకుడు కూడా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూ సంబంధమైన రాజు వంటి వాడు కాదు, ఆయన సార్వభౌముడైన రాజు. అసలు ఆయనకి తిరిగే లేదు. ఆయన సార్వభౌముడైన రాజు, ఆయన యుగ యుగములుండే నిత్యుడైన రాజు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా కూడా ఆయన యాజకునిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మన కొరకు నిరంతరం జీవించున్నాడు. కాబట్టి నిరంతరం కూడా మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. నీతిమంతుడైన ఉత్తరవాదిగా తండ్రి వద్ద ఆయన మనకున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రాజు, ప్రభువైన యేసుక్రీస్తు యాజకుడు అన్న సత్యానికి గుర్తుగా అక్కడ ఆయన వస్త్రము కనబడుతుంది. అయితే సహోదరి సహోదరుడా, ప్రభు బలలో మనం ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకున్నప్పుడు నీ కొరకే నా కొరకే నిన్ను నన్ను రక్షించుట కొరకే భూమి మీదకి వచ్చినప్పుడు ఇలాంటి వస్త్రం లేదు. రాజవస్త్రాలు లేవు ప్రభుకు, యాజక వస్త్రాలు లేవు, బంగారు దట్టి లేదు. ఎంతగా కడు దీనుడుగా ప్రభువైన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడంటే 2 సార్లు ఆ మాట రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన జన్మించినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పాలన పెట్టబడి, ఎక్కడ పోయిన ప్రభువా నీ రాజవస్త్రాలు, ఆ బంగారు దట్టి, నీ యాజక వస్త్రాలు, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము, మానవ రక్షణ కొరకే అట్లాంటి వస్త్రాలతో ప్రభు రాలేదు. కానీ ఎంత తగ్గించుకున్నాడు, ఎంత పేదనను వలె ఆరాధించినాడు. కాబట్టి గమనిస్తున్నాడు యోహాను ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రములు ఎంత గమనిస్తున్నాడు. తర్వాత చూడండి 14వ వచనం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క తల చూస్తున్నాడు, తల మీద ఆయన వెంట్రుకలు కూడా చూస్తున్నాడు. ఎలా ఉన్నాయి ఆయన వెంట్రుకలు? తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉన్నది. ఈ తల వెంట్రుకలు చూపించే ఆత్మీయ సత్యం ఏమంటే తెల్లని ఉలిని ఉన్నాయి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజు మాత్రమే కాదు, యాజకుడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపమెరిగినవాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మరణంలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధుడైన యేసు ప్రభుకు గుర్తుగా ఆ తెల్లని వెంట్రుకలు కనబడుతున్నాయి. ఆయనలో పాపం ఉందని ఎవడు కూడా నిరూపించలేకపోయినాడు. తర్వాత తెల్లని వెంట్రుకలు సాధారణ ఎవరికి ఉంటాయి?
వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఉంటాయి. చిన్నవారికి యవనస్తులకు తెల్లని వెంట్రుకలు. తెల్లని వెంట్రుకలు అంటే దాని అర్థం ఏంటి? వృద్ధాప్యంలో వచ్చాడంటే చాలా వయస్సు కలిగిన వాడని అర్థం, చాలా ఏండ్లు ఈ లోకంలో జీవిస్తున్నాడని అర్థం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంతో, అంటే ఒక మాట చెప్పాలంటే ఆయనలో పాపం లేదు, అదే సమయంలో ఆయన కాలానికే అతీతుడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి దర్శనం ఇవ్వబడింది దానియేలుకు. అక్కడ దర్శనంలో కనబడిన ప్రభుకు ఒక మాట చెప్పబడింది. చదవండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ద ఏన్షియంట్ ఆఫ్ డేస్. చదవండి ఆ మాట. మహావృద్ధుడొకడు. చదవండి, పెద్ద చదవండి. ఎవరా వృద్ధుడు? మహావృద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతమంది ఆయన పరిచారకులు ఉన్నారు. ఒకనాడు సింహాసనాసీనుడైన మహావృద్ధుని ముందు ఎంతమంది నిలబడబోతున్నారు? చదవని కింద. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె నుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదురు నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. అదే తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. అదే మహావృద్ధుడు ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ ఆయన తల వెంట్రుకలు కూడా అట్లా తెల్లగా ధవళం వలె హిమం వలె అంటూ వచ్చినాయి. అంటే ఒక మాట, ఇక్కడ మానవుడికి జన్మదినం ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అదే సమయంలో మరణదినం కూడా ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. యేసు ప్రభుకి 2 డేట్స్తో నిమిత్తం లేదు. ఆయన పాపమునకు అతీతుడు, కాలమునకు కూడా అతీతుడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సిన్లెస్ యాజ్ వెల్ యాజ్ టైమ్లెస్. కాలంతో నిమిత్తం లేదు, పాపంతో నిమిత్తం లేదు. పద్మాసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు మనిషి కుమారుని తల మీద తెల్లని వెంట్రుకలు కనబడుతున్నాయి, ధవళంగా ఉంది. సహోదరుడా సహోదరి, ఆ తలయు తల వెంట్రుకలు ప్రభు యేసుక్రీస్తు తల. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తలను యోహాను గమనిస్తుండేవాడు. ఒకనాడు యేసు ప్రభు తల విషయం ఆయన ఎంత బాధపడి ఉంటాడో, కన్నీరు కాచి ఉంటాడు. ఎందుకంటే ఆ తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ముండ్ల కిరీటం పెట్టినప్పుడు తర్వాత ఏం చేశారంటే బలంగా తల మీద రెల్లుతో కొట్టాడు. కొట్టినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి. యేసు ప్రభు యొక్క తల రక్తసిక్తమైంది, తల నుండి రక్తం కారుతూ వచ్చింది. అది చూస్తున్నాడు, ఇప్పుడు తల చూస్తున్నాడు, అప్పుడు తల గుర్తొచ్చి ఉండొచ్చు. రక్తసిక్తమైన యేసు ప్రభు తల. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన శరీరంకు భూస్థాపన చేసేటప్పుడు బహుశా ఏం చేశారంటే తల మీద ఉన్న ముండ్ల కిరీటం తొలగించి తలకు రుమాలు చుట్టారు, ఒక రుమాలు నాప్కిన్ కట్టారు. మగ్దలైన మరియా ఆదివారంన తెల్లవారిన ఆ సమాధి ఎదుకు వెళ్ళినప్పుడు సమాధి తెరవబడింది, అందులో యేసు ప్రభు లేడు. వెంటనే ఆమె పరిగెత్తుకొని పేతురుకు యోహానుకు ఇద్దరికి చెప్పింది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయారో, ఆయన ఎక్కడున్నాడో తెలియదంటే అప్పుడు ఇద్దరు పరిగెత్తారు. ఎవరు పరిగెత్తారు? పేతురు, యోహాను. సాధారణంగా ఎక్కువ ముందుగా పరిగెత్తేది ఎవరు? బాగా పరుగంటే ఎవరు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు కంటే యోహాను ముందుగా వేగంగా పరిగెత్తి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో చూస్తే యేసు ప్రభు శరీరం కనబడలేదు. పేతురు చూడటమే కాకుండా సమాధిలోకి దిగాడు. దిగిన తర్వాత అక్కడ ఆయన తలకు కట్టబడిన రుమాలు, తల లేదు, రుమాలు పక్కన పెట్టు. ఆ తర్వాత అగైన్ యోహాను కూడా దిగి యేసు ప్రభు నమ్మాడు అనుకోండి. తల రుమాలు కట్టబడింది, తలకు ముండ్ల కిరీటం కట్టబడింది. ఈనాడు మహిమా స్వరూపైన యేసు ప్రభు రేపు రాబోతున్నాడండి. అప్పుడు ముండ్ల కిరీటం ఉండదు, తల మీద రుమాలు ఉండదు. ఏముండబోతున్నాయి? ప్రాచీన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. ప్రాచీన గ్రంథము 19వ అధ్యాయము
ఆ, ఆ. అనేక కిరీటధారిగా ప్రభు యేసుక్రీస్తు మరలా ఈ భూమి మీదకు రాబోతున్నాడు. కాబట్టి యోహాను పద్మాసు ద్వీపంలో 7 సువర్ణ దీపస్తంభాల మధ్య ప్రభు యేసుక్రీస్తుని గమనిస్తున్నాడు. నిజంగా నా ప్రభు ఇలాంటి వాడా? అరే, భూమి మీద ఉన్నప్పుడు ఎంత దీనుడిగా కనపడుతూ వచ్చాడు, ఎంత అల్పుడుగా కనపడుతూ వచ్చాడు. అయితే నా ప్రభు యొక్క మహాత్మ్యం ఇలాంటిదా, ఆయన శక్తి ఇలాంటిదా, ఆయన సౌందర్యం ఇలాంటిదా, ఆయన ప్రభావం ఇలాంటిదా? సహోదరుడా, సహోదరి, ఒకసారి ప్రభుని మనం ఆ రీతి చూడబోతున్నాం. దేవుని బిడ్డలను ఎందరైతే ఆరాధించినారో, ఆ రక్తమిచ్చి కొన్న సంఘంలో ఎందరైతే చేర్చబడ్డారో, ఒకనాడు యోహాను వల్లే మనం కూడా మహిమా స్వరూపైన క్రీస్తు యేసు ప్రభుని ప్రత్యక్షంగా కనులారా చూడబోతున్నాం. అదనేది ప్రభు మనకు త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడంట. మళ్ళా 14 వచనం, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత దౌడముగా ఉండేను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె. ఏముంది ఆయన నేత్రములు? తుయితైర సంఘాన్ని కూడా ప్రభు చెప్తా మాట అంటాడు. 14-18 వచ్చిన 2వ అధ్యాయం 18, తుయితైరలో ఉన్న సంఘదూతకి ఇలా వ్రాయము, అగ్ని జ్వాల వంటి కండ్లను అపరంజన పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్తాడు. ఇందాక కూడా చూసినాము కదా, 19వ అధ్యాయం 12 వచ్చినప్పుడు ఆ నేత్రములు అగ్ని జ్వాల వలె. ఏం చూపిస్తున్న అగ్ని జ్వాల అంటే ప్రభు యేసుక్రీస్తు కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. ఏనైనా దేనైనా చేయకూడదు. సాధారణంగా మన కన్నులకు ఏం కనపడుతుంది? భౌతికంగా వాటిని చూస్తాం. లోపల మన హృదయంలో ఏముందో మనకి కనబడదు. అగ్ని జ్వాల వంటి నేత్రం కలిగిన యేసు ప్రభుకు మన హృదయంలో ఏముంది? మన తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదాన్ని కూడా ఆయన చూడగలిగిన వాడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుండును. అంతేకాదు, ఆయన ఒకసారి 2 ప్రశ్నలు వేశాడు. చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలవాడు ఎవడైనా కలడా? 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ. నాకు కనబడకుండా ఎవరైనా ఉండగలరా? నేను భూమి మీద ఉన్నాను, ఆకాశం మీద ఉన్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేన్నైనా చూడగలడు. అయితే సహోదరుడ, సహోదరి, భూమి మీద శరీరధారిగా 2024 సంవత్సరాల క్రితము అరుదించిన యేసు ప్రభు కళ్ళల్లో అగ్నిజ్వాలలు లేవు. అగ్నిజ్వాల వంటి నేత్రములే కలిగి యేసు ప్రభు భూమి మీద ఉంటే ఎవరైనా యేసు ప్రభు దగ్గర రాగలరా? యేసు ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలరా? చూడలేరు. అయితే ఆయన కళ్ళల్లో అగ్ని జ్వాలలు లేవు, కానీ ఆయన కళ్ళల్లో కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు వచ్చినాయి. యేసు కన్నీళ్ళు విడిచాను. నిజంగా మరి యోహాను చూస్తున్నాడు రాజు సమాధి దగ్గర మార్త పరిస్థితి, మరియ పరిస్థితి చూడగానే, అక్కడ ప్రజల పరిస్థితి చూడగానే యేసు ప్రభు కన్నీటు ఆపుకోలేకపోయినాడు. కళ్ళ వెంట నీళ్ళు వచ్చిన ఆయనకి. అగ్ని జ్వాలలు లేకుండగా తన కంట కన్నీరు ప్రభు కార్చాడు. యేసు ప్రభుతో పాటు వెళ్తున్నాడు. ఒక యెరూషలేము పట్టణానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ పట్టణం చూడగానే ఆయన కన్నీరు ఆగలేదు. లూకా 19:41 యేసు ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చినాడు. కాబట్టి ఆయన కళ్ళల్లో ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, నీతో పాటు సహవాసంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా నీ కళ్ళల్లో అగ్ని చూడలేకపోయినా కానీ కన్నీళ్ళు చూస్తూ వచ్చాను. అలా మరి వాక్యములు పేర్కొనక కొన్ని సందర్భాల్లో కూడా మరి ఉన్నాయేమో తెలియదు. అయితే అగ్ని వంటి నేత్రములు ఆయన అసలైన స్వరూపం. ఆయన తల వెంట్రుకలు, ఆయన వస్త్రములు, ఆయన నేత్రములు ఆ రీతిగా ఉంది. చూడండి 15 వచనం. యోహాను ప్రాచీన గ్రంథం 1వ అధ్యాయం 15 వచనం. ఆయన పాదములు కొలిమిలో పుత్తం వేయబడి మెరిచిన అపరంజితో. ఇలాంటి పాదములు ప్రభు యేసుక్రీస్తు. ఆయన పాదములు వాస్తవంగా ఎక్కడున్నాయండి? దేని మీద తిరుగుతున్నాయి? బంగారు వీధుల్లో ఆయన పాదములు ఉన్నాయి. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు అపరంజితో సమానమైన ఆయన పాదములు, ఆయన మనవలే మనలాంటి పాదములు కలిగిన వాడికి వచ్చాడు.
భూమి మీద సంచరించాడు. ఎన్నో ప్రాంతాలు. ఈనాడైతే మనకు వెహికల్స్ ఉన్నాయి, నడిచే అవకాశం చాలా మనకి అరుదు. దేనికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో వెహికల్ మీద వెళ్తాం. ప్రభు యేసుక్రీస్తున్నప్పుడు ఆ దినాలు ఇలాంటి వాహనాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా కాలినడకని వెళ్ళేవాడు. ఆ రోజుల్లో ఇలాంటి రోడ్స్ కూడా లేవు. ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్న దినాల ఆ ప్రాంతం ఎడారి ప్రాంతం, మట్టి రహదారులు, రాళ్ళు రప్పలు, అలాంటి వాటి మీద అపరంజితో సమానమైన పాదములు కలిగిన వాడు నడుచుకుంటూ వెళ్ళాడు. పరిచర్య కొరకై, ఒక ఆత్మరక్షణ కొరకై ఎంత నడిచి వెళ్ళేవాడండి. అలసిపోయినంతగా నడిచిపోయాడు. ఆ ఎండలో, ఆ మట్టి దుమ్ముతో కూడిన బురదతో కూడిన ఆ యొక్క రహదారిలో అలసిపోయేంత నడిచి వెళ్ళాడు. యేసు అట్లనే ఆ యాకోబు బావి దగ్గర అలసి ఉన్న రీతినే యేసు ప్రభు ఆ బావి దగ్గర నడవలేక ఇంకా అక్కడ పాపం కూర్చుంటాడు. అలాగా నడిచాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నడిచాడండి. ఆ పాదములతో ఆయన ఆ గొల్గొతా కొండ ఎక్కాడు. ఆ శిలువను మోస్తూ వెళ్ళాడు. నిజంగా ప్రభు యేసుక్రీస్తు పాదములు, ఆయన పాదములకి ఏం చేస్తారంటే కళ్ళారా చూస్తూ వచ్చాడు యోహాను. ఆయన పాదములకు చీలలు కొట్టారు. యేసు ప్రభు పాదములు చీలలు కొట్టారు. నీ యొక్క నా యొక్క పాపం బట్టి వెళ్ళగొండే స్థలాలకు, వెళ్ళగొండే ప్రాంతాలకు మన పాదములు వెళ్ళి పాపం చేసినాయి కాబట్టి వాటి నుండి పరిహరించుట కొరకే మనకు బదులుగా ఆయన పాదములకు చీలలు కొట్టబడ్డాయి. వాస్తవానికి ఇలాంటి పాదాలతోనే యేసుప్రభు భూమి మీదకి వస్తే ఆయన పాదములు చీలలు కొట్టగలరా? ఆయన పాదముల మీద మేకు దిగగలరా? ఎంత బలమైన పాదాలంటే యేసుప్రభు పాదాలు. ఆయన రేపు రాబోతున్నాడు. యెరూషలేము మీదట ఒక ఒలీవ కొండ ఉంది. ఆ కొండ మీద ఆయన పాదం పెడతాడండి. పాదం పెట్టగానే అంత కొండ రెండుగా చీలిపోతుంది. చదవండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. చాలండి. కొండ తట్టుకోలేకపోయింది. ఆయన బరువును తట్టుకోలేకపోయి అది రెండుగా చీలిపోయింది. రెండుగా చీలిపోయిన తర్వాత మరి కొంత కొండ ఏమో ఉత్తర దిక్కు వెళ్ళింది, దక్షిణ దిక్కు, 4 దిక్కులు కనబడుతుంది. మధ్యలో వెనక మన సంఘం ఉంటుంది. పరిశుద్ధులతో పాటు ప్రభు రాబోతున్నాడు. ఆర్మగెద్దోను యుద్ధం అక్కడ జరగబోతుంది అనమాట. అంటే ఆయన పాదములు ఎంత బలమైనవి సహోదరుడా సోదరి. ఏమైనా బలమైన పాదాలతో ప్రభు ఎందుకు రాలేదు 2024 సంవత్సరాల క్రితము? అటువంటి పాదములతో ప్రభు వస్తే ఆ బలమైన పాదాలకి ఏ మేకైనా దిగ్గలదండి? ఏ చీలని కొట్టగలరా? కాదు. శరీరధారికి వచ్చినప్పుడు నీ వంటి నా వంటి పాదం కలిగిన వాడే రక్తమాంసాలతో ప్రభు యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయన పాదం చీలలు కొడితే అదంతా కూడా రక్తం స్రవించింది. ప్రభువా, ఇలాంటి పాదములు కలిగిన వాడువా? తర్వాత చూడండి, ప్రాచీన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుట్టుమోయబడి మెరిచిన అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే. ఎలా ఉంది ఆయన కంఠస్వరము? జలప్రవాహములతో, చాలా జలప్రవాహములు అట్లా వస్తే ఆ ధ్వని ఎంత, ఇక్కడ ధ్వని తగ్గించండి, ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా ఉంటుంది. మొదట విన్నప్పుడు ఆయనకి ఎట్లా ఉంది? 10వ వచనం చూడండి, ఎటువంటి స్వరం వినపడింది ఆయనకి? 10వ వచనం. ప్రభు దినమందు అది బూరధ్వని వంటి. ఇప్పుడు ఎట్లా వినపడుతుంది? విస్తార జలప్రవాహముల ధ్వని వలె. అలాంటిది ఆయన స్వరం. అయితే భూమికి వచ్చినప్పుడు అలాంటి స్వరంతో ప్రభు రాలేదు. అలా మాట్లాడితే వినగలరు ఎవరైనా? అసలు వాస్తవానికి ప్రభు తన స్వరాంతో మాట్లాడితే ఏ మానవుడు కూడా వినలేడు. ఒకసారి చూచాయిగా అలాంటి అనుభవాన్ని ప్రభు చూపించాడు. ధర్మశాస్త్రం ఇవ్వడానికి సీనాయి కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడు
ప్రభు ఇలాగే మాట్లాడితే అక్కడ ఇశ్రాయేల్ తట్టుకోలేకపోయారు, వినలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. మోషే దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ఈ మాట చెప్తున్నారు. చదవండి నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 19వ వచనం అనుకుంటున్నాను. పై వచనం కూడా చదవండి సిస్టర్. నువ్వు మాతో మాట్లాడు మోషే. అమ్మో ఆయన స్వరం మేము వినలేకపోతున్నాం, అంత గంభీరంగా ఉంది. మీరు మాట్లాడండి మోషే గారు, మేము వెళ్ళలేమన్నాం. అలాంటిది ప్రభు స్వరం. ఇలాంటి స్వరంతో ప్రభు మాట్లాడాడు. ప్రాముఖ్యంగా మానవ జాతి చరిత్రలో 3 సార్లు యేసు ప్రభు తన అసలైన స్వరంతో ఎప్పుడెప్పుడు మాట్లాడాడు? సృష్టించినప్పుడు మాట్లాడు. లెట్ దెర్ బి లైట్ అండ్ దెర్ వాజ్ లైట్. కలుగును గాక ఆయన స్వరం అట్లా వెళ్ళగానే బలమైన ప్రభు స్వరంతో సృష్టి కలిగింది. అదే సమయంలో మానవ జాతి విమోచనప్పుడు కూడా ప్రభు యేసుక్రీస్తు తన అదైన స్వరంతో మాట్లాడాడు. ఇక వెళ్ళిపోతున్నాడు, చనిపోబోతున్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని చెప్పి ప్రాణం ఇచ్చి చచ్చిపోయినట్టు అయిపోయారు. ఆ స్వరాన్ని వినలేక ఆ సైనికులు. నీతిమంతుడు కూడా తలకిందులైపోయాడు. నిజంగా శతాధిపతి నిజంగా అయినా తట్టుకోలేకపోయారు. 3గా రేపు తన సంఘం కొరకే ప్రభు రాబోతున్నాడు. అప్పుడు కూడా ఇలాంటి తనదైన స్వరం వినిపించబోతున్నాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బోరధ్వనితోనూ ఆయన ప్రభు నుండి రాబోతున్నాడు. ఆ స్వరానికి క్రీస్తునందు ఉండి మృతులైన వారు లేస్తారు, వారికి వినపడుతుంది. రక్షించబడిన దేవుని ప్రజలకు మాత్రమే ఆ స్వరం వినబడుతుంది. అలాంటి స్వరం ప్రభు కలిగినవాడు. అయితే భూమి మీద ఉన్నప్పుడు ఎంత గొప్ప స్వరం ప్రియ సహోదరుడా సహోదరి. కీర్తనలు 29 చదివితే మీరు అక్కడ ఆయన ఎలాంటి స్వరము, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. ఆయన స్వరము అరణ్యమును కదిలించును, ఆయన స్వరము ఆకులు రాల్చును, లేళ్లను ఏనా చేయను. అలాంటి స్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని కలిగిన స్వరంతో 2024 సంవత్సరాల క్రితం యేసు భూమి మీద రాలా. ఆయన వచ్చి ఆ స్వరంతో మాట్లాడితే ఎవరు వినగలరు? అదే ప్రభు స్వరం యొక్క శక్తిని తగ్గించుకున్నాడు. చాలా నిదానంగా మాట్లాడేవాడు, చాలా మృదువుగా మాట్లాడేవాడు. ఎక్కడ కూడా ఆ స్వరం యొక్క తాలూకు కనబడకుండా మాట్లాడుతూ వచ్చేవాడు. ఆయన మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలను బట్టి వారు ఏమనుకున్నారంటే ఈయన దయగల మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు, ఆదరణకరమైన మాటలు, ప్రేమ వార్త ప్రకటించాడు ప్రభు. అందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని ఆయన ఆదరణపూర్వకమైన స్వరము ప్రభు వినిపించినాడు. సోదరుడా సోదరి, ఈ దినాల్లో కూడా ప్రభు అసలైన తన స్వరం వినబడితే నువ్వు తట్టుకోలేవు, నువ్వు వినలేవు, నువ్వు నిలబడలేవు. అది నీ వల్ల కాదు. నేను ప్రేమించిన వాడే నిన్ను రక్షించుట కొరకు, తన రాజ్యం నీకు ఇచ్చుట కొరకు మెల్లని మృదువైన స్వరంతో ఈరోజు కూడా ప్రభుత్వంతో మాట్లాడుతూ వస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు పాపంలో జీవిస్తున్నావు? ఎందుకు నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు? ఎందుకు నిత్య నరక శిక్షకు వెళ్ళిపోతున్నావు? ఈనాడైనా నన్ను అంగీకరించు. ప్రభు అనేక పర్యాలు మెల్లని స్వరంతో, మృదువైన స్వరంతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఆయన స్వరం లోబడితే నువ్వు ఎంత ధన్యుడు ధన్యురాలు. లేకపోతే ఒకనాడు ఆయన స్వరంను వినగలవా? నిలబడగలవా? కుదరదు. కాబట్టి ఆయన స్వరం వినగానే ప్రభా నీతో పాటు నేను ఉన్నప్పుడు భూమి మీద ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు ఇలాగ మాట్లాడలేదు. నువ్వు చాలా పొలైట్గా మాట్లాడావు.
చాలా సాఫ్ట్గా మాట్లాడు, అస్సలు నీ స్వరం ఇలాంటిదా అని యోహాను ఆశ్చర్యపోతున్నాడు. చదవండి తర్వాత 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రం పట్టుకొని ఉండేను. ఆయన కుడి చేయి చూస్తున్నాడు. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రం ఉన్నాయి. ఆయన చేయి ఏం చూపిస్తుంది అంటే అది మనకిచ్చే భద్రత. ప్రభు చేతులు బలమైన హస్తాలు కదా ప్రియులరా. యేసు ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు, అపహరింపలేడు. ఎందుకంటే ఆయన హస్తాలంతా భద్రత ఉంది, అలాంటి సంరక్షణ ఉంది. అయితే ప్రభు ఎంత బలమైన హస్తాలు భూమి మీదకి వచ్చినప్పుడు నిజంగా ఆయన హస్తాలు ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నాయండి. తన హస్తాలతో ఆయన ఎంతమందిని బాగు చేశాడండి యేసు ప్రభు. ఇందాక మేము వస్తే ఆ పాట విన్నప్పుడు నాకు నిజమే, బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమ హస్తములతో ప్రేమ హస్తాలు ప్రభు. అయ్యో ఎవరు తాకలేకపోతున్నారు, అలాంటి కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి తన ప్రేమ హస్తాలతో వారిని తాకి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు చెప్తూ వచ్చాడు. ఆ ప్రేమ హస్తాలతో ఎంతమందికి ఆయన పరిచయం చేసి పెట్టాడు, ఎంతమందికి భోజనము ఇచ్చినాడు ప్రభు. ఆ ప్రేమ హస్తాలతో తన శిష్యుల పాదములు ఆయన కడిగినాడు. ఒకనాడు ఆ హస్తాలకి ఏం చేయబడినాయండి? ఏకులోటు. ఎందుకొరకు? మన రక్షణ. మన చేతులతో తీసిన పాపం క్షమించుట కొరకై ఆ ప్రేమ హస్తాలకు ఆయన చేతులు చీలలు కొట్టబడినాయి. కాబట్టి ఆయన కుడి చేతిలో నక్షత్రం కనబడుతున్నాయి. ఈ నక్షత్రములు దీపస్తంభం వీటి గురించి వివరణ సందర్భం ఇది కాదు. కాబట్టి ఆయన హస్తాలు ఆయన చూస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గమోటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. ఇది ఆయన ముఖము, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఆయన ముఖం ఉంది. ఎవరైనా అంత తేజస్సుతో ఉన్న ప్రభుని చూడగలరంటే ఎవరు చూడలేరు. భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ మహా తేజస్సుతో కూడా అక్కడే విడిచిపెట్టి మామూలుగా నీ వలె నా వలె ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించాడు. ఎందుకంటే ఆ తేజస్సు మోషేతో ప్రభు అంటున్నాడు నిర్గమకాండం 33:20, మోషే నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు. కనుక ప్రభు తన తేజస్సు విడిచిపెట్టి ఎంత తగ్గించుకుంటూ వచ్చినట్టు సహోదర యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముఖము ఎంత ప్లెజెంట్గా ఉండేదంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన అందరికీ కాలు ఇచ్చాడు కదా, అందరినీ నా ఎదుగు రండి అన్నాడు. అందరికీ అందుబాటులో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరూపం అట్లా ఉండేది. చిన్నపిల్లలు కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంటే అంత ప్లెజెంట్గా ఆయన ఫేస్ అంతా బ్లీజింగ్గా ఉండేది. ఆయన చూడంగానే ఆనందం, అందరికీ అందుబాటులో ఆ రీతిగా ప్రభు యొక్క ముఖం ఉంది. ఒకనాడు ఈ ముఖం ఏమైందంటే నన్ను రక్షించుట కొరకై ఆయన ముఖంలో తేజస్సు లేదు కదా, తేజస్సు కాదు కదా అసలు ఏమాత్రం కూడా. ఆ మాట చదవండి 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. అతని యందు ఆయన ముఖంలో స్వరూపమే లేదు. స్వరూపం లేనివాడా ప్రభు? అత్యంత సుందరుడు ఆయన, అందరిలో అతి కాంక్షణీయుడు. అయితే స్వరూపము ఆయన ముఖంలో తేజస్సు లేదు, స్వరూపం లేదా. పైగా ఎంత కురుపిగా ఆయన ముఖం ఉందంటే, ఎంత వికారంగా ఉందంటే చూడండి 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపము చాలా వికారం. ఎందరికంటే వికారము?
ఏ మనుషుడికైనా కొద్దిగా అందం కనపడుతుంది ఆ ముఖంలో. భూమి మీద ఏ మనిషి యొక్క ముఖం చూస్తే చూడబుద్ధి చేస్తుందేమో, కానీ ప్రతి మనిషిని ముఖం అంటే అందరికంటే వికారంగా ఆయన ముఖం మార్చబడింది. చూడనోలని వాడిగా చేయబడ్డాడు. 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. మహా తేజస్సు గల సూర్యుని వంటి ముఖం కలిగిన ప్రభు యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు, సహోదరుడా సహోదరి, ఏమైంది ఆయన తేజస్సు? అక్కడ విడిచిపెట్టాడు. ఏమైంది ఆయన సౌందర్యము? లేదు. కనీసం నార్మల్గానే ఉన్నావా? శిలువ మీద లేదే, చూడలేకపోతున్నామా ఆయన్ని? కురూపిగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు, ఉమ్మివేయబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు తన ముఖాన్ని నీ కొరికే నా కొరికే ఆ రీతిగా చేయకపోతే బల్ల మనం ఈనాడు కలిగి ఉండలేము. బల్ల మీద ఉన్న ఆ రొట్టె ఏం చూపిస్తుందంటే, చూసుకో నా సౌందర్యం ఎలాంటిదో, నా తేజస్సు ఎలాంటిదో, నా స్థానం ఎలాంటిదో, అలాంటి నేను నిన్ను కూడా ఆ స్థానాన్ని తీసుకెదానికి, నాతో కూడా రాజ్యంలో నేను పాలివానిగా చేర్చుకొరకాయి. ఇదిగో ఎంత కురిపిగా వికారంగా చేయబడ్డాను అని చెప్తుంది. నిజంగా ప్రభు తను మన కొరికే అంతగా వేయపరుచుకున్న కారణాన్ని బట్టి ఆయనకు వందనస్త్రం అంటున్నాం. ప్రభు అంతగా త్యాగం చేసి నన్ను రక్షించుకున్నావు, ఈ సంఘంలో నన్ను చేర్చినావు, నీ బిడ్డగా నన్ను అంగీకరించినావు ప్రభా. కాబట్టి ఎందరైతే ప్రభుని అంగీకరించినారో వారు ఎంత ధన్యులండి. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద మహాశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యంగా 6వ ముద్ర విప్పినప్పుడు అక్కడ భూరాజులు, ధనిష్ఠులు, గొప్పవారు వారందరూ కూడా తట్టుకోలేక కొండల దగ్గరికి వెళ్తూ, గుహల దగ్గరికి వెళ్తూ దాక్కుంటూ ఈ మాట చెప్తున్నారు. చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 17 కలుస్తున్నాయి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను మండల సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళం చేయని వాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పు. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ మాట రాలేదు, కానీ ఆయన ముఖమునకు మమ్మల్ని మరుగు చేయమని చెప్తున్నారు. ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. హైడస్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ హిమ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. సింహాసనాసీనుడైన వాని యొక్క ముఖం నుండి, ఎందుకంటే అసలైన ముఖం అప్పుడు కనబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు సింహాసనాసీనుడైన యేసు ప్రభు యొక్క ముఖము ఇట్లనే మహా తేజస్సుతో సూర్యుని వల్లే ప్రకాశిస్తుంటే ఆ ముఖం యొక్క వెలుగు తేజస్సు చూడలేక మా వల్ల కావట్లేదు అని చెప్పి కొండలతో ఏం చేయగలమండి? కొండలు వాటి వల్ల ఏం సాధ్యము? ఆయన పాదం పడితేనే కొండలు చీలిపోతాయా? ఏం చేయగలరు వీళ్ళకి? అవి కూడా నిస్సహాయమైన స్థితిలో. వాడికి ఏం చలనం ఉందని? సహోదరుడా సహోదరి, ఆయన ముఖం ఎవ్వరు చూడలేరు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మవశ్యుడిగా ఉన్న, అనుభజ్ఞుడైన, ఆత్మీయుడైన, గొప్ప సేవకుడైన, దేవుని దాసుడైన యోహాను కూడా చూడలేకపోతున్నాడు. చూడక ఏం చేస్తున్నాడంటే, చూడండి, ఆయన ముఖం చూడగానే ఇక నిలబడలేకపోయాడు. చూడండి 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు వారి అత్యంత సమీపస్థుడైన శిష్యుడే ఆయన ముఖం చూడలేకపోతే, చచ్చిన వాని వల్లే ఆయన ముందు పడిపోతే, సహోదరుడా సహోదరి, నీవెంత నేనెంత, మనం ఏ పాటివారమండి అని చూడగలమా? దేవునికి స్తోత్రం. మనం చూడగలము. ఎలా చూడగలము? ఈ వచనం అందరం కలిసి చదువుకుందామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం కలిసి చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ఉన్నట్టుగాని ఆయన చూతుము గనుక ఆయనను పోలిందమని ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. మహిమగల క్రీస్తుగానే ప్రత్యక్షం కాబోతున్నాడు. మహిమ రాజుగానే రాబోతున్నాడు. అయితే ఏం రాయబడింది మన గురించి? ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనక ఆయనను పోలిందు. ఎంత గొప్ప ఆధిక్యత ఆ సంఘానికి ప్రభు ఇవ్వబోతున్నాడు పిల్లరా. అంటే మహా తేజస్తో వచ్చే ప్రభు యేసుక్రీస్తుని చూచే ధన్యత, ఆ పోలికలను ప్రభువును తీసుకొస్తాడు. అటువంటి మహిమాస్వరూపులను మన ప్రభు తీసుకొస్తాడు. కాబట్టి ఆయన్ను ఉన్నట్లుగానే మనం చూడగలుగుతాం. ఆ యొక్క ధన్యత ప్రభు మనకి పోతుంది. అందుకని మొదటి వచనంలో మాట రాయబడింది కదా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమను, ఆయన ప్రేమను బట్టి ఆ యొక్క ఆధిక్యత మనకిచ్చాడు. రేపు ఆయన పోలికలోనికి మనం తీసుకుపోతున్నాడు. ఆ పోలికలను మార్చబడినప్పుడు ఆయన తేజస్సు కలిగిన దేవుణ్ణి అట్లనే మనం చూడబోతున్నాం. ఆయనతో పాటు ఉండబోతున్నాం. సహోదరుడా సహోదరి, ఆయన పిల్లలకే ఈ ధన్యత. ఆయన పిల్లల్లో నువ్వు కూడా చేర్చబడినావా? దేవుని బిడ్డగా మార్చబడినావా? లేకపోతే ఇంకా అపవాది పిల్లల గుంపులో ఉంటున్నావా? సహోదరుడా సహోదరి, నువ్వు రక్షించబడకపోతే, నీ పాపం క్షమించబడకపోతే ఈ దేవుని పిల్లలు అన్న గుంపులో నువ్వు లేవు. లేకపోతే రేపు ఆయన నువ్వు చూడలేవు. ఆయన స్వరము వినలేవు. ఆయన ఎద్దుకు రాలేవు. ఆయన ఎద్దుకు రాక, ఆయన స్వరం వినక, ఆయన చూడకపోతే ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే అగ్ని గంధకములతో మండే కొంటాం. సహోదరుడా సహోదరి, ఈనాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మెల్లని స్వరం వినబడుతున్నాడు. ఆయన మహాత్యం అలాంటిది, ఆయన గొప్పతనం అలాంటిది, ఆయన ప్రభావం అలాంటిది, ఆయన శక్తి అలాంటిది, ఆయన స్వరం అలాంటిది, ఆయన తేజస్సు అలాంటిది. అవన్నీ దాచిపెట్టి మరుగు చేసుకొని నీ వల్లే భూమి మీదకి వచ్చినాడు. నీ కొరకే రక్తం కాచినాడు, నీ కొరకే ప్రాణం ఇచ్చినాడు. బల్ల మీద చూపించేది అదే. ఈనాడైనా ప్రభుకి నీ హృదయం ఇస్తావా? ప్రభా, ఒకనాడు నేను నిన్ను చూడాలి. నేను చూడగాలంటే నీ పిల్లల గుంపులోనే చేర్చబడాలా. ప్రభు ప్రేమించి తన పిల్లలకు ఆ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక సహోదరుడా, దేని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. ఎవరు ఆయన పిల్లలుగా చేపడతారు? తను ఎందరు అంగీకరించరో, అనగా ఆయన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. దేవుని పిల్లలుగా ఈనాడు నువ్వు చేపడతావు. అంగీకరిస్తే చేపడతావు. అవును ప్రభా, నువ్వు రక్షకుడు నమ్ముతున్నాను. నేను పాపిని గుర్తెరుగుతున్నాను. నా కొరకు శిలువలో నువ్వు ప్రాణం ఇచ్చి పరిహారం చేసినావు నమ్ముతున్నాను. కనుక ప్రభు, నా పాపం క్షమించము, నన్ను నీ బిడ్డగా చేసుకున్నాము. ఒకనాడు నిన్ను ప్రత్యక్షమైనప్పుడు నిన్ను చూసి ఆ పిల్లల గుంపులో, దేవుని పిల్లల గుంపులో నన్ను కూడా ప్రభు చేర్చుకోవా? ఆయన ప్రభు చేర్చుకుంటాడు. ఆ తీర్మానం నీదిగా ఉంటుందా? ప్రభుకు లోబడతావా సహోదరుడా సహోదరి? ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొని దానికి సిద్ధంగా ఉంటున్నావా? లేకపోతే ఈనాడైనా నీ హృదయాన్ని ప్రభు కొరికి తెరవు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. ఒకనాడు ఆయనతో పాటు మహిమ రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఒకనాడు మనం చూడబోతున్నాం. అయితే మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? మనం తీసుకోవాల్సిన హెచ్చరిక ఏంటి? నిరీక్షణ ఉంది, మంచిదే. ప్రభుత్వం ఉంటామని నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగిన వారుగా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? ఈ కింద వచ్చిన అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన పవిత్రునిగా. ఇది మనోడి ప్రభు కోరేది. పిల్లలుగా చేసుకున్నాడు, ప్రేమించినాడు, సంఘంలో చేర్చినాడు. ఈ సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన పోలికలో చేసుకుతున్నాడు. అయితే ఒకటిగా ప్రభు మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన హెచ్చరిక అంటే ఆ నిరీక్షణ పెట్టుకున్నావు కదా, కాబట్టి ఆయన వల్లే ఉండు. ఆయన పవిత్రుడిగా ఉంటున్నాడు కనుక మన జీవితంలో పవిత్రత అవసరం. పవిత్రులుగా ఉంటున్నామా? ప్రభు బల్లెదుకు వచ్చినప్పుడు సహోదరుడా సహోదరి, ఒకసారి వాక్య పెలుగులను జీవితాన్ని పరీక్షించుకో. ఎక్కడ మలినపరచబడ్డావు? నీ మాటల ద్వారా మలినమైనావా? నీ తలంపుల ద్వారా మలినమైనావా? నీ ప్రవర్తన ద్వారా మలినమైనావా? దేవునికి అవమానం తెచ్చినావా? ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధినిగా ఉండవలసిన రీతిగా ఉన్నావా? మాట్లాడవలసిన రీతిగా మాట్లాడుతున్నావా?
ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తిస్తున్నావా? ఆలోచించవలసిన రీతిగా ఆలోచిస్తున్నావా? మళ్ళీ పచ్చబడినావా? అపవాదికి అవకాశం ఇచ్చినావా? అయితే బల్ల ఒక అవకాశం ఇస్తుంది ప్రభు వల్ల, క్షమించేది పడటానికి, సరికూర్చబడేదానికి. నువ్వు పడిపోయినావేమో. ఆనాడు పద్మాస్ ద్వీపంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మహిమా స్వరూపం చూడగానే తట్టుకోలేక కూలిపోయాడు, పడిపోయాడు. చచ్చిన వాళ్ళు పడిపోతే ప్రభు ఆయన విడిచిపెట్టలేదు. తన దాసులు, తన ప్రియులు, తన పిల్లలు పడిపోతే పడిపోయిన వారిని విడిచిపెట్టేవాడు కాదు ప్రభు. పడిపోయినప్పుడు ఏం చేసినాడండి? ఆయన తన కుడి చేతితో, ఏ కుడి చేతితో నక్షత్రాలు పట్టుకున్నాడో ఆ కుడి చేతి తను పట్టుకొని లేపి ఏమన్నాడు? భయపడకపోయిన మాట యేసు ప్రభు చాలాసార్లు చెప్పినప్పుడు యోహాను చెవులారు విన్నాడు. అది గుర్తొచ్చాము, ప్రభా నీ ప్రేమలో మార్పు లేదు, నీ నైజంలో మార్పు లేదు ప్రభా, నీ ఆదరణలో మార్పు లేదు, నీ అభయంలో మార్పు లేదు, భయపడకుము అని చెప్పలేను. కనుక పడిపోయిన నిన్ను కూడా ప్రభు లేపగలడు. అనుకుంటున్నావు బ్రదర్ నేను చాలా ఆత్మీయంగా నష్టపోయాను, చాలా బ్యాక్స్లైడ్ అయిపోయాను, ప్రభుకు దూరంగా ఉన్నాను, నిజమే ప్రభుని చాలా దుఃఖపరిచాను. పర్వాలేదు సహోదరి సహోదరుడా, ఆనాడు పడిపోయిన తన దాసుడైన యోహాన్ను కుడి చేత్తో లేపి భయపడుకుని ఆదరించి నిలబెట్టిన ప్రభు నిన్ను కూడా నిలబెట్టగలడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ పాపను ప్రభు ఎదుట ఒప్పుకో. ప్రభు ఉండవలసిన రీతిగా పరిశుద్ధినిగా ఆత్మీయుడిగా నీ కొరకే సాక్షిగా లేకపోయాను ప్రభా, తప్పిపోయిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభు, నన్ను క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు, నేను లేపుతాడు, నిలబెడతాడు, ధైర్యపరుస్తాడు, తన సాక్షిగా జీవించడానికి అవసరమైన పునరుద్ధాన శక్తి కూడా ప్రాపిస్తాడు. కాబట్టి రండి వచ్చిన కలిసి చదువుకొని ప్రభు బల్ల కొరకై సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని వాళ్ళను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను.